కొన్ని గుర్తుపెట్టుకోవాలి. అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ప్రతి మనిషి కూడా పాపం చేయకుండా పశ్చాత్తాపం పొంది వాక్యంలో లోబడడం. ఒక మాట రోమిలకు రాసిన పత్రిక, అదేంటో ప్రాముఖ్యం మనం చూసుకుందామండి. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చూస్తే, చాలు చిన్న ప్రార్థన చేసుకొని మనం వెళ్ళిపోదామండి. కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన. పరిశుద్ధుడు పరిశుద్ధుడనే వేల దూతలతో పొడబడుచున్న మహా గొప్పదివా, మీకు వందనాలు, స్తోత్రాలు. ఇదిగోనాను మరి ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు నడిపిస్తున్న ఉదాహరణ బట్టి వందనాలు. ఇదిగో ఇక్కడ కూడా వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి మీకు వందనాలు. పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి సంఘ కాపరిని, వాళ్ళ సంఘాన్ని, కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. మాట్లాడుచుండగా నా ప్రభావ మరి నాకును మీ జ్ఞానము, మీ ఆలోచన దయచేయండి. వింటున్న మీ పిల్లలకును వినేటువంటి చెవులను గ్రహించే మనసును దయచేస్తారని, అన్ని విషయాలు మీరు తోడుకుంటారని, రానైనా ప్రతి ఒక్కరిని త్వరగా నడిపిస్తారని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో అడివేడిపించిన ప్రేమ తండ్రి, ఆమేన్. ఓకే, మంచిది. మనం బైబిల్ చదివే దాంట్లో అన్నిటికంటే ప్రాముఖ్యమైనది బాప్తిసము. బాప్తిసం తర్వాత ఏమిటంటే ఖచ్చితంగా దాని క్రమాలను బట్టి నడుచుకోవడం. నాకు ఒక అభ్యంతరం ఉంది దాంట్లో. ఏంటంటే చాలా మంది ఒకటి నేర్చుకోవాలి. ఏంటంటే బైబిల్ మనం ఎప్పుడైనా కానీ చదువుతున్నప్పుడు మన జీవితకాలం నేర్చుకోవాలి, సరి చేసుకోవాలి. మనం తెలియక ఏదైనా ఒకవేళ పాటిస్తూ వస్తే బైబిల్ ఇది రైట్ కాదు అని ఎప్పుడైనా చెప్పింది అనుకోండి, ఖచ్చితంగా దాన్ని సరి చేసుకోవాలి. మనం సరి చేసుకున్నప్పుడే మనం పాస్టర్లు. లేదు నాకు తెలిసింది ఇంకొకరు చెప్పరాదు అంటే మనుషులు చెప్పేది కాదు, దేవుడు చెప్పేది. ఇది ఎందుకు అంటున్నానంటే, మనం చాలా మంది ద్రాక్షరసం రొట్టిస్తున్నప్పుడు నెల రోజుల్లో బాటల్స్ తెస్తారు. నాకు తెలిసి అది వాక్యానుసారం కాదు అనుకుంటున్నాను. ఎందుకంటే అది ఎవడు తయారు చేసాడో తెలియదు, ఎలా తయారు చేసాడో తెలియదు, దాంట్లో ఏ కెమికల్ కలిపాడో తెలియదు. అందుకనే దయచేసి నా విజ్ఞాపన ఏమిటంటే, ఒకదానిని యేసుక్రీస్తు శరీరంతో పోలుస్తూ, యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తంతో పోలుస్తున్నప్పుడు అది ఎంతో పరిశుద్ధంగా ఉండాలి. మనం ఏం చేస్తామంటే బన్ను, డబుల్ రొట్టి, బిస్కెట్లు సమయానికి లేవు కాబట్టి ద్రాక్షరసం బాటిల్ వేస్తాం. మన రచ్చూరు ప్రాంతంలో 12 నెలలు మీరు ఎప్పుడైనా చూడండి పండ్లు దొరుకుతాయి. నేను మహారాష్ట్ర పోతేప్పుడు ఎప్పుడు ఇక్కడ నుండి కనబోతాను పండ్లు ఫ్రెష్గా తెచ్చి కడిగి స్నానం చేసి మంచిగా తయారు చేసి మోకరించి ప్రార్థన చేసి తెస్తే బాగుంటుందని నా ఉద్దేశం. ಅಯ್ಯ ಹಂಗಂದ್ರೆ ಕುಡಿದವರು ಬ್ರ್ಯಾಂಡ್ ತಂದು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾರ, ಅದೇ ಆಗೋದಿಲ್ಲ. ಅದೇ ಆಮೇಲೆ ಮಾತಾಡಮ್ಮ, ಆಮೇಲೆ ವಾಕ್ಯ ಆದ ನಂತರ ಮಾತಾಡಮ್ಮ. ఒకటి గుర్తుపెట్టుకోండి, ವಾಕ್ಯ ಆಗಲಿ ನಿಮ್ಮದು ಏನನ್ನ ಪ್ರಶ್ನೆಯಲ್ಲಿ ನಾನು ಉತ್ತರ ಕೊಡ್ತೀನಿ ವಾಕ್ಯ ಆದ ಮೇಲೆ. ఒకటి గుర్తుపెట్టుకోండి, వాక్యము అనేటువంటిది పరిశుద్ధమైంది. అంతకంటే పరిశుద్ధమైంది యేసుక్రీస్తు యొక్క శరీరములో ఉన్నటువంటి రక్తం. ఎందుకో తెలుసా? ఇదిగో ఇది నా రక్తము, ఈ రక్తమే మీ పాపాల నుండి కడుగుతుంది అంటుంది. దేనినైనా మనం పోల్చినప్పుడు అది పరిశుద్ధంగానే ఉండాలి. ఒకసారి చూద్దామండి. ఇక్కడ మాట్లాడుతూ అంటున్నాడు, ఈ బాప్తిస్మము అనగా రోజు స్నానం చేస్తాం, రోజు అప్పుడప్పుడు బాయిల్లోనే ఈత కొట్టేస్తాము, అలా కాదు. కేవలం నీళ్ళలో ముంచి తీసేది కాదు. బాప్తిసం అంటే మనం నేర్చుకోవాల్సింది ఏమిటో తెలుసా? యేసుక్రీస్తు ప్రభు ఎలాగైతే మరణించి తిరిగి లేచాడో, తల్లి గర్భములో నుండి నీవు అంతవరకు జీవించిన జీవితాన్ని చంపేసి పాతి పెట్టేసి పాత జీవితానికి ముగింపు పలికి కొత్తగా జన్మించినట్లు. అప్పుడు నుండి నీ జీవితం మారిపోవాలి. నీ ఇష్టానుసారం కాదు ఉండాల్సింది. వాక్యం ఎలా చెప్పితే అలాగే నేర్చుకోవాలంటే. నేను ఇష్టం వచ్చినట్లు అప్పుడు ఉంటే అలా ఉన్నానంటే అలా ఉండదు కాదు. చూడండి కింద ఏమంటున్నాడు, 4వ వచనం చదవండి. కాబట్టి
కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగ లేపబడినో అలాగనే మనమును కూడా నూతన జీవము, కొత్తది కాదు, పాతది కాదు, మరి ఏంటి ఇది ఇలాగే ఉన్న మనమును మనం చంపుకొని కొత్తగా వచ్చింది. మన క్రియ మారాలి, మన ఆలోచన మారాలి, మన పనితీరు మారాలి, మన ప్రభావం మారాలి, మాట్లాడే మాట కూడా మారాలి. మనిషి నీవు అలాగే ఉండొచ్చు. దేవుడు మనకిచ్చిన గొప్ప వరం ఏంటో తెలుసా? రెండో ఛాన్స్. ఏ వ్యక్తి కూడా తల్లి గర్భంలో నుండి పుట్టినప్పటి నుండి పరిశుద్ధుడు కాదు. అందరు పాపం చేసిన వారే, కానీ పరిశుద్ధుడు ఎప్పుడైతాడంటే నిన్ను నీవు తగ్గించుకొని పాపం ఒప్పుకొని యేసుక్రీస్తు రక్తంలో కడగబడినప్పుడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిసం తీసుకున్నప్పుడే నీవు పరిశుద్ధులవు. ఎన్నిక లేని మనల్ని ఎంచుకున్నప్పుడు ఆ ఎన్నికకి తగ్గినట్లుగా ఉండాలి. ఎలాగైతే యేసుక్రీస్తు ప్రభువు మరణించి తిరిగి లేచాడో నీవు కూడా తిరిగి మరణించి లేచినట్ల, అంటే నీ శరీర క్రియలన్నిటిని కూడా పాతి పెట్టి తిరిగి వచ్చినట్లు. ఇది చాలా ప్రాముఖ్యము సంఘానికి. మన సంఘంలో ఒక్కటి భక్తి మాత్రమే నేర్తాం. దేవుని నమ్మండి, మీ సమస్యలను మొత్తం మంచిదే. దేవుని నమ్మండి, మీరు ఏ ప్రార్థన చేసినా వింటాడు, మంచిది. పాపం చేస్తే తోలుస్తాడని మాత్రం చెప్పం. మా దేవుడు చాలా మంచోడే. ఎంతవరకు? చూసి శరీరంలో ప్రాణం ఉన్నంత వరకు నేను క్షమిస్తూనే ఉంటాడు. ఒక్కసారి ప్రాణం వదిలేసావు, ఆ తర్వాత నీ పాపాలకు క్షమాపణ ఉండదు. అవకాశం ఇచ్చిందాననే వాడుకోవాలి. ఆ అవకాశం నువ్వు వాడుకోకుండా మరణించావనుకో, పాపములో నుండి మరణించావనుకో, తీసుకుపోయి నరకంలో వారేస్తాడు. దానికి కారణం ఎవరు? పాస్టర్లుగా మనం కూడా లెక్క చెప్పుకోవాల్సిందే. గుర్తుపెట్టుకోండి, భయము భక్తి రెండు కలిసి ఉండాలి. దేవుడు నిన్ను ఎంతైతే ఆశీర్వదిస్తాడో అంతగా శిక్షిస్తాడు తప్పు చేస్తే. వాక్యము రెండంచెలు గల ఖడ్గం అంటే ఏమిటి? మనకి ఎబ్రాయీయులకు రాసిన పత్రికలు చెప్తుంది. మూలగలు, ఎమకలు, నరాలు యువతున్నది. ఇది కోసకపోతే జాగ్రత్త. ఏంటి? ప్రేమతో అలాగే చూసుకుంటాడు, తప్పు చేస్తే అలాగే కొలుస్తాడు. భయం ఉంటే ఖచ్చితంగా పాపం చేయడు. భక్తుండనుకో ఎక్కడున్న ఆరాధనకు వస్తాను. భక్తుండనుకో నువ్వు కానుకేస్తావు, ప్రార్థన చేస్తావు, మర్యాదిస్తావు, భయభక్తులు కలిగి ఉంటావు. కానీ భయం లేకుంటే, భక్తి మాత్రమే ఉంటే పాపం చేయడానికి నీవేం చేస్తావు? వెనక్కి తీయవు. చర్చలు కదా దేవుడు ఉండేది. 10 మందిలో ఉన్నప్పుడు ఒకలాగా, ఒంటరిగా ఉన్నప్పుడు ఒకలాగా ఉంటారు. ఆలోచనలు ఒకలాగా, మనిషికి చూపించేది ఒకలా ఉంటారు. హృదయాన్ని ఎరిగిన దేవుడు దాన్ని చూస్తాడని తెలిస్తే, చేసిన ప్రతిదానికి శిక్ష ఉంటుంది అని తెలిస్తే భయపడతాడు. చూడండి కింద ఏమంటున్నాడు 5వ వచనంలో. రోమిలికి రాసిన పత్రిక, రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయం. రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 3 నుండి. మరియు ఆయన మరణ యొక్క చేయాలని ఉద్దేశం ఉంటే అది వేరే. కానీ మరణించిన మరుక్షణమే దేవుని దగ్గర పోతావా? ఆ నమ్మకం నీకుందా? నా మట్టుకైతే బ్రతుకుడు క్రీస్తు, చావైతే. మనం ప్రతి ఒక్కరికి చెప్పాలి, నీ చచ్చిపోతే నీకు లాభం, నీకు ధనముందడా. దేవుడు మంచి ఉన్నతమైన స్థానంలో ఉంచాడు. చాలు, ఉన్నతమైన స్థానంలో నిన్ను ఉంచుతాడు. దేవుడు మనలో ఉండి మనతో మాట్లాడతాడు. 3వ వచనం మరొకసారి చూసుకుంటే ఏమంటాడు? 3వ వచనంలో, క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనమంతా, 6వ అధ్యాయం 52 నుండి కొన్ని వచనాలు చూస్తే మనకు కొన్ని చూపిస్తున్నాడు.
యోహాను సువార్త 6వ అధ్యాయము 52. ಇವನು ತನ್ನ ಮಾಂಸವನ್ನು ನಮಗೆ ಹೇಗೆ ತಿನ್ನುವುದಕ್ಕೆ ಕೊಟ್ಟನು ಎಂದು ತಮ್ಮೊಳಗೆ ವಾಗ್ದಾನ ಮಾಡುತ್ತಿದ್ದರು. ಯೇಸು ಅವರಿಗೆ, ನಿಮಗೆ ನಿಜ ನಿಜವಾಗಿ ಹೇಳುತ್ತೇನೆ, ನೀವು ನನ್ನ ಮನುಷ್ಯಕುಮಾರನ ಮಾಂಸವನ್ನು ತಿನ್ನದೆ ಹೋದರೆ, ಆತನ ರಕ್ತವನ್ನು ಕುಡಿಯದೆ ಹೋದರೆ ನಿಮ್ಮೊಳಗೆ ಜೀವ ಇಲ್ಲ. ఏమంటున్నారు చూడండి, మరొకసారి తెలుగు అన్నమాట. 6 ఒకసారి ప్రార్థన వాక్యం చెప్తాడని చెప్పు. 6:22. చలండి. ఆయన తన శరీరమును తిని దేవుని ఒకరితో ఒకడు వాదించింది. కావున యేసు ఇట్లను, మీరు మనిషి కుమారుని శరీరం తిని ఆయన రక్తము త్రాగితేనే గాని మీలో మీరు జీవము గలవారు కారు. ఏమంటున్నాడు? యేసుక్రీస్తు ప్రభువుకి ఎంతమంది శిశువులు చెప్పండి? అంతేనా? ఈ 12 మంది కాకుండా కూడా 70 మంది ఉన్నారు. మనం ఇంతకుముందు కూడా చూసుకున్నాం గూగుల్ మీట్లో. గుర్తుపెట్టుకోండి, ఈ 12 మంది కాకుండా మనం అట్లాగే చదువుకుంటూ పోతే అన్నీ వస్తాయి. కానీ సమయం లేదు కాబట్టి ఈ ఎవరైతే 70 మంది ఇతరులు అనేకులు ఉన్నారు, 70 మంది కాదు అనేకులు ఉన్నారని వాక్యం చెప్తుంది. అయితే యేసుక్రీస్తు ప్రభు ఏమన్నాడంటే, అయ్యా మాకు ఆకలి అయిందంటే ఇదిగో నా శరీరాన్ని తినండి, నా రక్తం త్రాగండి అన్నాడు. ఈ లోకపరంగా ఆలోచన చేసేమన్నారు వాళ్ళు. ఒక మనిషి తన శరీరాన్ని ఎలా ఇస్తాడు? ఇస్తే కదా మేము ఎలా తింటాం? తెలివి లేదా ఆయనకి? మేము ఆహారం మాత్రమే తింటాం. అన్నము, రొట్టెలు, ఇతర వస్తువులు మనుషులు తినేవి తింటాం, కానీ ఒక మనిషిని మేము తినము, మనిషి రక్తాన్ని మేము త్రాగము అని చెప్పేసి ఎన్నికి తిరిగి వెళ్ళిపోయారు. అందుకే 12 మంది మాత్రమే మిగిలారు మనకి. ఏమంటున్నారు వీళ్ళు మాట్లాడుతూ? యూదులు ఈయన తన శరీరమును ఎలాగ తిననీయగలడు? ఎవరైనా ఒక శరీరాన్ని ఇస్తారా, తింటారా అని చెప్పేసి కింద అంటున్నాడు. 54వ వచనములో చూస్తే, నా శరీరాన్ని తినే నా రక్తం త్రాగువాడు నిత్య జీవం గలవాడు, అంత దినమందు నేను వానిని లేపుదును. నా శరీరాన్ని తిని నా రక్తం త్రాగితేనే ఆఖరి వరకు ఏమవుతుంది? చనిపోయినా లేస్తారు. ఇప్పుడు చెప్పండి, ఒక వస్తువుని యేసుక్రీస్తు శరీరంగా తీసుకుంటున్నప్పుడు అది ఎంత పరిశుద్ధంగా ఉండాలి చెప్పండి? రొట్టె మాత్రమే ఇవ్వాలి. ఒక పాత్రని యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తంగా పోలుస్తున్నప్పుడు ఏమై ఉండాలి? ద్రాక్షరసం అంటే ద్రాక్షరసం. మీకు అందరికీ తెలుసు, నాకంటే పెద్దవారు మీరు. జ్ఞానంలోను వాక్యంలోను నోహు గురించి మనకందరూ తెలుసు కదా. భూమి మీద పేరు చూస్తే ఎవరైనా ఉన్నారా నీతిమంతుడు అంటే ఎవరు అన్నారు? నోహు ఒక్కడే. ఆయన జీవితం ఏడ ముగిసింది? పులిసిన ద్రాక్షరసం తాగి బట్టలు లేకుండా పడి ఉన్నాడని. అందుకే ఆ తర్వాత ఎన్నో సంవత్సరాలు బతికాడు కానీ చనిపోయినా అని ఉంటుంది. అంతేనా? పులిసిన ద్రాక్షరసం తాగి తన శరీరం మీద ధ్యాస లేకుండా పడి, అందుకే పులిసిన ద్రాక్ష. మీరు ఎప్పుడైనా చూసారో లేదు, గమనించారో లేదు, ఈ రోజు తయారు చేయని ద్రాక్షరసం రేపు మీరు తాగలేరు. తాగితే నిశెక్కుతుంది తెలుసా? నిశెక్తుంది. ఎందుకంటే నీవే కెమికల్ కలపడంలో తయారు చేయి, ఈ రోజు తీసి రేపు పద్దనే కాదు నీకు నిశెక్కుతుంది. ఎందుకంటే నేను మా ఊర్లో చేసిన కాబట్టి, మా ఊర్లో మా సంఘ పెద్ద ఏం చేసిందంటే, అది అర్థం మిగిలింటే తాగరా నాయన అంటే బీరోలు పెట్టి మర్చిపోయిండు. సాలే ఇంట్లో పెట్టి బీరోలు పెట్టి మర్చిపోయిండు. ఆ తిరగమరుస్తున్నాను డాస్కి వచ్చింది. మళ్ళా నన్ను చూస్తే అరుస్తాడని చెప్పేసి ఆ కానుక శనికి వచ్చేప్పుడు తాగిందే పోయిండు. ఫుల్ నిసెక్కింది. నాకు వచ్చినాక అంటాడు, అయ్యా మీరు చెప్పింది నిజమే, నన్ను తాగానే నాకు అంత మొబ్బది నిసెక్కిందంట.
మీరు బాటలు తీసుకొచ్చి మొత్తం బాటలు లాగా నేను శక్తి అదేం చూద్దామండి. ఇప్పుడు మనం బాటలు ఇస్తాం కదా, జనవరిలో మాత్రమే రిలీజ్ చేస్తారు, ఇది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు ఒకసారి జనవరికి వస్తే మళ్ళీ జనవరిలానే తయారు చేస్తారు ఆ బాటలు. ముర్రగా పెట్టి మిక్స్కేసి వాడు తాగుబోతాడా, మంచోడా, పరిశుద్ధుడా, తొక్కులాడతాడా, మిషన్కి వేస్తాడా, ఆడ దగ్గర ఉండాలంటే ఎలాంటి కెమికల్ కలుపుతాడు లెక్కేసుకోండి. మీకు ఇంకొక విషయం తెలుసా, చెడిపోకుండా ఉండడానికి కొన్ని కెమికల్ కలుపుతారు కదా, మనిషి చనిపోతే కూడా కుళ్ళిపోకుండా ఉంటారు చూడ, అలాంటి కెమికల్ కలుపుతారు. కొన్ని తినకూడదు కూడా మీకు తెలియదు. ఇప్పుడు ఒక మనిషి చనిపోయాడు అనుకోండి, ఆ మనిషి శరీరము కుళ్ళిపోవాలంటే కొన్ని ఇంజక్షన్లు వేస్తారు, కొన్ని కెమికల్ వేస్తారు, కుళ్ళి పట్టదు. అవి ఏమవుతుంది, శరీరం అట్లుంది అట్లే ఉంటుంది. మన పదార్థాలు కూడా అలాగనే, అంటే అవి కొన్ని తినకూడని పదార్థాలు. మనం ఏమేమంటే కలిపి యేసు రక్తము, యేసుక్రీస్తు ప్రభు యొక్క శరీరం అంటే ఎలా అవుతుంది చెప్పండి, అవుతుందా? ఫ్రెష్గానే ఉండాలి, పరిశుద్ధంగానే ఉండాలి. మనం మార్చుకోవాలి. మార్చుకోకపోతే ఎవరేం చేయలేరు. ఆ తర్వాత దేవుడు లెక్క అడిగితే, తెలియక చేస్తే అది వేరు, తెలిసిన తర్వాత కూడా చేస్తే దేవుడు ఖచ్చితంగా లెక్క చెప్పుకోవాలి. ఎందుకు తెలుసా, మనం పరిశుద్ధమైంది. ఇంకొకటి తెలుసా, మన సంఘములే ఎవరైతే బాధ్యత తీసుకోవడం వాళ్ళకి ఇస్తలేం. మనం ఇస్తామా? ఇవ్వము. ఎందుకు తెలుసా, ఇది యేసుక్రీస్తు ప్రభు యొక్క శరీరం. అర్హులు ఉన్న వాళ్ళు మాత్రమే, దీనికి ఎవరైతే అర్హులు అనుకుంటారో వాళ్ళకి మాత్రమే మనం ఇస్తాము. మీరు కొన్ని సంతల, మార్కెట్ల ఏడని తెచ్చుకున్న ఏ పదార్థమైనా మన పక్కన ఉన్న వాళ్ళకి అన్ని పంచుతాం. యేసుక్రీస్తు ప్రభు శరీరము, రక్తం మనం ఎవరికి ఇస్తలేము. నా దగ్గర ఉంటే పిల్లల గ్లాసు కూడా ముట్టను, నన్ను తాగిన గ్లాసు కూడా ముట్టను. ఎందుకు తెలుసా, ఒక మాట చెప్తారు చూడండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 25 వచ్చిన అనుకుంటా, ఒకసారి చూద్దామండి. 25 అనుకుంటా, ఒకసారి చూద్దాం. అంతకంత ముందు చూడు, కొంచెం అయోగ్యంగానే ఉంటుంది చూడండి. 20. కాబట్టి ఏమంట, ఏమంటున్నాడు, యోగ్యత లేకపోతే, బాప్తిస్మం లేకపోతే, నిన్ను నీవు పశ్చాత్తాప పరచుకోకపోతే చెయ్యి కూడా వేయకూడదు అంటున్నాడు. మనం ఎంత పరిశుద్ధంగా ఉండాలి. మనం నీవు బూదినొచ్చి తిన్నా పర్వాలేదు, గుర్తుపెట్టుకోండి. కొంతమంది ఉపాసం ఉంటారు అనుకో, కొంతమంది షుగర్ పేషెంట్లు వాళ్ళు ఉంటే తినచ్చు. మనకు ఆ మాట లాస్ట్ 34 వచ్చిన 34 వచ్చిన మళ్ళీ ఉంటుంది. ಮನೆಯಲ್ಲಿ ಊಟ ಮಾಡಲಿ, ನೀವು ಕೂಡಿ ಬರಬರುತ್ತೀಯ కూడి వచ్చిన శిక్ష విధికి కారణం కాకున్నట్టు ఎవడునో ఆకలి పోయిన ఎడల తన ఇంటినే భోజనం చేయవచ్చు. నేను వచ్చినప్పుడు మిగిలిన సంగతుల్లో క్రమపరిస్థితును. ఏమంటున్నాడు, మీకు ఆకలి అయితే తినిరండి, కానీ శిక్ష తెచ్చుకునే పని చేయొద్దండి. మీ ఇంట్లో బూ తినొచ్చి ఇది తిని కానీ 11వ అధ్యాయం ఇక్కడ చూడండి. నువ్వు భూ తినొచ్చి తింటావా, తినకుండా తింటావా అనేది కాదు. మళ్ళీ ఇక్కడ ఇంకొక మాట ఉంటుంది. కొన్ని చర్చిల్లో ఏం చేస్తారంటే ఇలా పంచుకొని పోతే ఇలా తింటారు. బైబిల్లో ఇదే వచనంలో కింద మనం చూస్తే ఏమంటో తెలుసా, ఎవడు వానికి ఇష్టం వచ్చినట్లు వాడు తింటాడు. మీకు ఇంటిలేవో బూదిని, నీకు ఆకలి అంటే ఇంటికాడ బూదిని రండి, అందరూ ఒకేసారి తినండి. బంచిన తర్వాత ప్రార్థన చేసి ఆమెన్ అనగానే తినండి, బంచిన తర్వాత ప్రార్థన చేసి ఆమెన్ అనగానే తాగండి. అది క్రమ, అది పద్ధతి. ఎందుకో తెలుసా, ఇది ఒక మనిషి గురించి
మన యొక్క జీవితం గురించి కాదు, యేసుక్రీస్తు పేరుని అవమానపరచకూడదు అనేది. ఆయన పరిశుద్ధులు అయినప్పుడు నీవు పరిశుద్ధంగా ఉండాలంటే ఏం చేయాలి? వాక్యం ఎలా చెప్తే అలాగే నేర్చుకోవాలి. ఇది మామూలు రక్తం కాదు, గుర్తుపెట్టుకోండి. నీ పాపాలన్నీ కడిగేసే రక్తం. మేకలు గొర్రెల రక్తం కాదు ఇది. నిన్ను పాపములో నుండి పడకుండాన్నట్లు నిత్య జీవం లేక తెచ్చేది. ఒకసారి చూసుకుంటే యోహాను సమయమైంది, ముగిచేస్తాను. మొదటి యోహాను రాసిన పత్రిక 7వ అధ్యాయం 1వ అధ్యాయం మొదటి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం నుండి 11 వరకు టకటక చదవండి. ఆ తర్వాత చూసుకున్నామండి, సమయం లేదు. ఉన్నాయి కదా. సహవాసం గలవారమై ఏమంట? మనము పరిశుద్ధతగా ఉండి ఐక్యత కలిగి అన్యోన్య సహవాసం కలిగి వారు. అంటే అన్యోన్య సహవాసం అంటే ఏంటి? భయభక్తుల కలిగి అన్నిట్లో సహవాసం కలిగి ఉండాలి. అప్పుడు అంట యేసుక్రీస్తు రక్తం ఏం చేస్తుందంట? ప్రతి పాపము నుండి నీవు ఎలాంటి పాపం చేసినా కడిగేస్తుంది. లేదండి వారమల్లా పాపం చేస్తాను, మళ్ళీ వచ్చి నేను ప్రార్థన చేస్తానంటే నల్లదు. వాక్యం చెప్తానని చెప్పారు. ఈ శరీర పదార్థాలను బట్టి లెక్క వేయక నా ప్రభా, బైబిల్ వాక్యాన్ని బట్టి పరిశుద్ధత కలిగి భయము భక్తి కలిగి బాధ్యత కలిగి ఉండడానికి కృప చూపిస్తారని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో అడివేడుకుంటున్న పరమ తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ అందరికీ.